ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఒకవేళ కీలకంగా మారిన ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే మరింత మంది పొలిటికల్ లీడర్ల పేర్లు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ ఇంటి వద్ద ఉన్నాం ప్రస్తుతం. తను అమెరికాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే అమెరికాకి వెళ్ళారు. తన ఆరోగ్య రీత్యా వైద్య పరీక్షలు అదేవిధంగా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాను అని చెప్తున్నారు. అయితే రేపు హైదరాబాద్కి రానున్నట్లుగా కూడా కీలకంగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి అటు ప్రణీత్ రావు చెప్పిన తరువాత ప్రభాకర్ రావు అప్రూవల్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు చెప్తున్నటువంటి విషయాల ప్రకారము అటు ప్రభాకర్ రావు చెప్పినట్లే అటు కింద ఉన్నటువంటి బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకి అందజేయమని ఆదేశాలు జారీ చేయడంతోనే మా వంతుగా మేము ఎప్పటికప్పుడు అటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేశామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావుకి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల క్రితమే అటు రాధాకిషన్ ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి స్వయాన పోలీసుల దగ్గరికి విచారణకు హాజరయ్యారు. తర్వాత తనకి సంబంధించినటువంటి విచారణ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. కాబట్టి అప్రూవర్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి 2018లో అటు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కోసము ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు అందించాలి అని చెప్పేసి డివైజర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో అటు రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి అనుచరుల ఇంటి దగ్గర కార్లలో కూడా ఎలక్ట్రికల్ డివైజ్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే వీటన్నిటినీ వింటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు అదేవిధంగా మాజీ మంత్రులు ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేసి 2018లోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకరించినట్లు తెలుస్తుంది. అయితే మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని అందజేసి ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో అటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దీన్ని తిప్పికొట్టే విధంగా ఇటు కాంగ్రెస్ ఎక్కడికక్కడ వ్యూహాలు ఏర్పాటు చేసుకొని అధికారంలోకి వచ్చాక 2018లో అధికారాన్ని తీసుకువచ్చారు. తిరిగి ఈ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ విషయము గతంలోనే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులు మేనేజ్ చేసుకుంటూ